హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ స్మూదీని చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోండి. నేను స్మూదీ రెసిపీ కోసం అయితే సఫోలా ఓట్స్ని అయితే తీసుకున్నాను. 1 కప్ ఓట్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని ఈ ఓట్స్ని మనం స్మూదీ చేసుకోవడానికి ముందు 20 మినిట్స్ పెట్టుకుంటే మనకి మంచిగా నానిపోతాయి. ఈ విధంగా నానిన ఓట్స్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని నేను ముందుగా నైటే పెట్టుకున్న అంజీరాను వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. నైటే వాష్ చేసి పెట్టుకుంటే ఆ వాటర్తో పాటే మనం వేసేసుకోవచ్చు. అంజీరా మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1 ఫుల్ బనానా వేసుకున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, సిన్నమన్ స్టిక్ వేసుకోవడం వల్ల మన బెల్లి చుట్టూ ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి స్మూదీ కన్సిస్టెన్సీలో ఉన్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి స్మూదీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో మనకు కావాల్సిన నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పైన వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో నేను స్వీట్నర్గా అయితే 1 టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకున్నాను. హనీ వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్గా తాగడానికి బాగుంటుంది. అలాగే ఇందులో నట్స్ వచ్చేసి నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పిస్తాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని వేసుకొని క్విక్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ స్మూదీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దీన్ని పిల్లలకు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.